నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 1969లో మొదలైనటువంటి తొలిదశ ఉద్యమంలో చాలామంది అమరులై ఈ రోజుకు అసలు ఎవరు కూడా పత్తాలైనటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో తెలంగాణలో ఉద్యమకారులను గుర్తిస్తున్నటువంటి ఒక కమిటీ ముందు 1969కి చెందినటువంటి ఏదైతే పాల్వంచ కొత్తగూడెం చెందినటువంటి ఉద్యమకారులు ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం, వారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఉద్యమకారుల కమిటీ దగ్గర నుంచి వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? సార్, నా పేరు వి శాంతిరామ్. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. 1969లో మా ఖమ్మంలో రవీంద్రనాథ్ విద్యార్థి నాయకుడు రిలేని ఆమరణ దీక్ష చేశాడు. తర్వాత 10వ తారీఖు కేటీపీఎస్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పోటుకి ఇష్టమిట ఆమరణ దీక్ష కూర్చాడు. మేము అక్కడ పాల్వంచ కొత్తగూడెం స్కూల్స్ కాలేజీలను బైకాట్ చేసి అసలు స్టార్టింగ్ కొత్తగూడెం నుంచి మేము మా ఉద్యమాన్ని ఊరేగింపులతోటి సత్యాగ్రహాలు అంగస్ట్రైకులతోటి వాటితోటి మొదలుపెట్టాము. అన్ని స్కూళ్ళు కాలేజీలను బైకాట్ చేశాము. అప్పుడు ఏంటంటే ఆగస్టు 5వ తారీఖు వెంగళరావు హోమిషాయి వచ్చినప్పుడు కాల్పులు కూడా జరిగినాయి. మేము ఏం చేసామంటే ఆయన అంతకుముందు మద్దతు ఇచ్చాడు తెలంగాణ ఉద్యమానికి. నువ్వు మద్దతు ఇచ్చినావు కదా, మళ్ళీ తర్వాత నువ్వు అట్లా చేయటం ఏంటంటే ఈ పెద్ద బంధు పెట్టాము. ఆ రోజు అందరూ ఉద్యమకారులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన అడగడానికి వెళ్తే ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేస్తే ఇద్దరు అమరవీరులు రామచంద్ర దస్తగిరి స్పాట్లో పోలీస్ కాల్పుల్లో మరణించడం జరిగింది. అట్లనే 5గురు గాయపడటం జరిగింది. అయితే మేమేం చెప్తున్నామంటే 69 నుంచి మేము విద్యను నాశనం చేసుకొని 9 నెలలు ఉద్యమం చేసి పరీక్షలు కూడా బైకాట్ చేసి పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మేము రాయకుండా మేము అన్ని స్కూళ్ళు కాలేజీలు తిరిగి మేము బంధించడం జరిగింది. అయితే ఆనాటి నుంచి ఇదివరకు చేసాం. మళ్ళీ దశలో కూడా మేము పాల్గొన్నాం. ఎందుకంటే మాకు జీన్స్ ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇట్లా సాధించుకోవాలి, సిద్ధించుకోవాలి. ఎందుకంటే 399 మంది 1969లో పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులు మరణించారు. 399 మంది బలిదానాలు అయ్యారు. కొన్ని వేల మంది కాళ్ళు చేతులు పోయి అంగవికలాంగులైళ్ళు. కొన్ని 399 మంది మొత్తం కంప్లీట్గా వాళ్ళు అమరవీరులు అయిపోయారు. కొన్ని లక్షల మంది అరెస్ట్ అయ్యి వరంగల్ సెంట్రల్ జైలు అయితే, ముషారాబాద్ అయితే, రాజమండ్రి అయితే వెళ్ళి అన్ని జైళ్ళకు పంపడం జరిగింది. చాలాసార్లు పోలీస్ స్టేషన్లు వెళ్ళి నానా రకాలుగా హింసించి వాళ్ళ లాఠీ దెబ్బలతో కొట్టి మీరు ఉద్యమంలో పాల్గొనొద్దు, మీరు ఇది చేయండి, మీరు కావాలంటే స్కూళ్ళకి వెళ్ళండి, బాగా చదువుకోండి, మీ అమ్మా నాన్న చదివిస్తుంటే మీరు ఎందుకు చదువుకోరు అని చాలా హింసించడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేసుకుంటే ఆనాడు కాల్పుల్లో మరణించిన వారికి అమరవీరులకు ఏదైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఉన్నో ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళు డిపెండెంట్స్ భార్య కానీ ఇంకా ఎవరైనా పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. తర్వాత 250 గజాల స్థలం ఇస్తామని మీరు చెప్తున్నారు కదా, అది ఇవ్వాలి. తర్వాత రెండోది ఏంటంటే కాల్పుల్లో గాయపడిన వారిని కూడా ఉన్నారు. గాయపడ్డ వాళ్ళు ఉంటే మా దగ్గర 5గురు ఉన్నారు. 5గురిలో 4 చనిపోయారు, 1 బ్రతుకున్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు మరణించినా సరే వాళ్ళ కుటుంబం ఉన్నది కదా, గాయపడ్డారు కదా. తెలంగాణ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళే కాబట్టి వాళ్ళను గుర్తించి వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్తున్నాం. అట్లనే మేమందరం కూడాను ఆనాడు తెలంగాణ ఉద్యమం చేస్తూ లాఠీ దెబ్బలు తిన్నాము, అరెస్ట్ చేసి జైలుకి పోయినాం. వరంగల్ సెంట్రల్ జైలుకి పోయినా నేను. తర్వాత 2 సార్లు పోయినా వరంగల్ సెంట్రల్ జైలు, 14 రోజులు. తర్వాత లాకప్ రూమ్లో పెట్టారు, సబ్ జైల్లో 3 నెలలు పెట్టారు. మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో, సబ్ జైల్లో, వరంగల్ సెంట్రల్ జైలు కూడా వెళ్ళొచ్చిన వాళ్ళే. వీళ్ళంతా తర్వాత 15 పోలీస్ కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ అని ఇవన్నీ రకరకాలుగా కోర్టులో పెట్టారు. మేమేం చెప్తుంటే 69 ఉద్యమం చేసినప్పుడు ఆనాడు రికార్డులు ఏవైతున్నాయో పోలీస్ స్టేషన్లో లేవు. తర్వాత కోర్టులో కూడా కేసులు నడిచినాయి మావి. ఆ కేసు 75 దాకా జరిగినాయి. చెన్నాటి ముఖ్యమంత్రి అయితే కేసులు తీసేయడం జరిగింది. అయితే ఆ కేసు కోర్టులో కూడా లేవు. జైలుకు మేము సూపరింటెండెంట్ లెటర్ రాసాం, పోయి కలిసాం కూడా వరంగల్ సెంట్రల్ జైల్లో. ఆ సెంట్రల్ జైల్లో కూడా మేము అరెస్ట్ ఆ జైలుకు వచ్చినట్టుగా అందులో కూడా ఎక్కడా రికార్డు దొరకడం లేదు. మరి తెలంగాణ ఉద్యమం 69 చేసినట్టా చేయనట్టా అనేది వీళ్ళకు ఒక అనుమానం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. మేమేం చెప్తున్నామంటే
మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీరు తెప్పించుకోండి వెళ్ళి వాళ్ళందరూ మీరు క్రియేషన్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించండి, పోలీస్ ఎంక్వైరీ పెట్టండి. సిబిసిఐడితో పెడతారా, సిఐడితో పెడతారా, లేకపోతే సిబిఐతో పెడతారా? వాళ్ళతో పెట్టి మీరు ఏం చేస్తారంటే రికార్డులను తెప్పించి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమంలో చేసి పాల్గొని నష్టపోయిన వాళ్ళకందరికీ కూడా, జైలుకు వెళ్ళిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా మీరు 250 గజాల స్థలాలు, తర్వాత 20,000 రూపాయలు ఇదే పెన్షను, తర్వాత హెల్త్ కార్డు, తర్వాత బస్ పాసు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు సార్? 1969 ఉద్యమకారులను ప్రభుత్వం ఎట్లా గుర్తించాలంటే ఏం చెప్తారు? మాకు నాయకుడు శాంతిరామ్ గారు ఎన్ని పోరాటాలు చేసినంటే అసలు ఆయన చేసిన పోరాటాలకి వెంగళరావు గారికి కోపం వచ్చి వెంగళరావు గారి మీద పోటీ చేసిన మహానాయకుడైన. అందుకోసానికే ఈ మహానాయకుని అండదండలతో మేమందరం వారికి సహకారం అందిస్తూ ఉన్నాము. ఇంకా కూడా మేము కొత్తగా ఏం కోరటం లేదు. మీరు మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో అది అమలు చేయండి, మేము అందరం సంతోషపడతాం. ఇప్పటికి సగం మంది చనిపోయినరు. ఉన్నోళ్ళకన్నా సాయం చేయాలా, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సాయం చేయాలా. జై తెలంగాణ. 69 ఉద్యమం తర్వాత మళ్ళీ విడతగా జరిగినటువంటి ఉద్యమాల్లో వాళ్ళకి సహకారం అందిస్తూ వ్యాపారస్తుల సంఘం తరఫున నేను నిరాహార దీక్షలో పాల్గొన్నాను. ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేశాము. కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి నిబంధన ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని మేము కోరుతున్నామండి. చంపేసేటోడు ఈ వెంగళరావు చేపట్టి మేము సర్వనాశనం అయిపోయినాం, మా జీవితాలు నాశనం అయిపోయినాం. లాఠీ చార్జ్ చేసి ఆ రోజు ఈ కాలు ఈలో కొట్టిండు వెంగళరావు గారు. సుధామ ఎస్ఐ అమ్మలక్కల బూతులు తిట్టి మమ్మల్ని ఈ పెన్కలు కొట్టి, ఈరోజు కూడా మా శాంతిరామ్ గారికి ఈ పెన్కల దెబ్బలు ఉన్నాయి. మేమందరం జైలుకి పోతే అమ్మలక్కలు తిట్టాడు వాడు సుధామ. కావాలని బల్బు చేసి మనందరికీ లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. మా రికార్డు కూడా నాశనం చేసిండ్రు జలగం వెంగళరావు. ఆయన పేరు తెలుసుకుంటే మాకు దరిద్రం. మా శాంతిరామ్ లేకపోతే మీ అందరం చంపేసి జైల్లో ఎక్కడన్నా నదిలో వేయాలని చూసిండు. అది కూడా మాకు బాధ కలిగింది. మాకు కావాల్సింది 250 గజాల స్థలం, మన 25 ఏళ్ళ పెన్షన్, హెల్త్ కార్డ్, బస్ పాస్, ఈ రెండు మాకు కావాలా. ఈరోజు మీ ఇంత వయసులో ఎప్పుడు చచ్చిపోతామో మాకు తెలియదు. అంత బాధలో మేము ఉన్నాం. మాకు న్యాయం అనేది జరగలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిండు. మేము చేసిన ఓటే వాడు గెలిచిండు. అంతేగాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించిందంటే ఆ రోజు సోనియమ్మ గారు ఇచ్చిన తెలంగాణ, అప్పుడు వెంగళరావు గారు ఏం చేసిందంటే తెలంగాణ ఆంధ్ర ముద్దు తెలంగాణ వద్దు అన్నట్టు నినాదాలు చేసిండు. నాన్న హింసలు పెట్టిండు మా అందరికి జైల్లో పెట్టి. ఈరోజు ఈ కాలు ఈలో కొట్టిండు కూడా సుధామ ఎస్ఐ, తీర్థం ఎస్ఐ, మహా దరిద్రపోడు. ఇంత బాధలు మేము చెప్పుకుంటున్నాం. 1969 తెలంగాణ ఎడ్యుకేషన్ని మేము స్టూడెంట్స్ ఉన్నాం. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ 9 నెలలకైనా పైన ఎక్కువ నడిచింది. దాంట్లో మాకు ఎగ్జామ్స్ సంవత్సరంన్నర వరకు మేము రాయలేకపోయినాం. అట్లా మాకు లైఫ్ 1.5 year పోయింది. మాకు ఆ లాస్ కవర్ చేసేందుకు కూడా మాకు గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పటివరకు హామీలు ఇచ్చే వస్తుంది కానీ నెరవేరలేదు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ హామీలు ప్రకటన చేసింది కదా, కనీసం అదే ఫాలో చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాం. 1969లో నేను ఒక స్టూడెంట్ను. శాంతిరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్కూల్కు డుమ్మాలు కొట్టేటోళ్ళం. ఎప్పుడైనా సరే మా స్కూల్కు ఒక లారీ వచ్చిందనుకోండి, ఆ లారీ వచ్చిందంటే మేము లారీలు ఎక్కాలి, తిరగాలి, అన్ని స్కూళ్ళకు తిరగాలి. అట్లా తిరగడం, ధర్నాలు చేయడం, బస్సుల మీద రాళ్ళు వేయడం, ఇటువంటివన్నీ మా నాయకుని యొక్క ఆధ్వర్యంలో మేము అన్నీ చేస్తున్నటోళ్ళం. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం. మలి దశలో కూడా మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. అయితే మమ్మలను తొలి మలి దశ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళగా గుర్తించి మాకు ప్రభుత్వ పరంగా ఏదైనా
ఐడెంటిఫై చేసేసి మాకు ఏమైనా బెనిఫిట్స్ ఇస్తే మేము ఒక గుర్తింపుతోటి యాజ్ ఏ తెలంగాణగా మేము జీవనం కొనసాగిస్తూ మా వెనుక తరాల వాళ్ళకు మేము ఒక రెఫరెన్స్గా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇది 1969లో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి వారు చాలామంది చనిపోయారు. ఉన్నటువంటి వాళ్ళం మేము గతంలో దెబ్బలు తిన్నాం, బాధలు పడ్డాం. సో ఇప్పుడు మమ్మల్ని మలదేశ ఉద్యమంలో కూడా మేము పోరాడినాం. మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగానే మాకు గుర్తించి ఎంతో కొంత మాకు రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఇవ్వాలని కూడా వారందరూ కోరుతా ఉన్నారు. వారి వయసు కూడా పైబడిపోతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే 1969లో కష్టపడ్డ వాళ్ళందరూ కూడా గుర్తించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ అమరజ్యోతి, హైదరాబాద్.